అష్ట అంటే టక్కున స్ఫురించేది శ్రీకృష్ణ భగవానుడే. అష్ట శబ్దానికి వన్నె తెచ్చిన వెన్నెముద్దుల శ్రీకృష్ణుడు సకల భువన రక్షకుడు, సర్వదుష్ట శిక్షకుడు. శ్రీ మహావిష్ణువు అష్టమ అవతారం శ్రీకృష్ణ అవతారం. దేవకీ మాత అష్టమ గర్భాన అష్టమి తిథిలో చిన్నారి కన్నయ్య జన్మించాడు. గోపిక వల్లభుడు, రాధా మనోహరుడు శ్రీకృష్ణునికి అష్ట భార్యలు. వెన్న మన్ను తిన్న కృష్ణయ్య నుంచి గీతా బోధన చేసిన గీతాచార్యుని వరకు ఆ పరంధాముడు ప్రదర్శించిన ఘట్టాలు చూస్తే ఏ మనిషి ఏ ప్రాయంలో ఎలా ఉండాలనేవి అవగతం అవుతాయి. సమస్త జగత్తులోని సర్వాచార్యులందరికీ ఆచార్య అగ్రగణ్యుడు గీతాచార్యుడు. ఆ గీతాచార్యుడే శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆ దేవదేవుని కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తాం. సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణునిలో పూర్ణ మానవుడు, పరమ భాగవతోత్తముడు, జగద్రక్షుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, ఇలా అన్ని పార్శ్వాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సర్వత్రా చిన్నారి పొన్నారి కన్నయ్య వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఎందరో చిట్టిపొట్టి పాపాయిలు, బుజ్జిబుజ్జి బాబులు, చిన్ని కృష్ణులు గోపికల వేషధారణలో కనిపిస్తున్నారు. కృష్ణతత్వాన్ని జగద్వ్యాప్తి చేసిన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. విశ్వవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాల్లో, శ్రీకృష్ణ మందిరాల్లో జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండుగకు చాలా విశిష్టత ఉంది. అణువణువున సుందరత్వంతో శోభిల్లే అత్యంత మనోహర రూపుడు శ్రీకృష్ణుడు. చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండతో చెంగు చెంగున అల్లరి చిల్లరి చేష్టలు చేసే బాలకృష్ణుడంటే ఆనాటి యశోదకే కాదు, యావత్ జగతిలోని ప్రతి మాతృమూర్తి తమ బిడ్డను కన్నయ్యగా భావిస్తుంది. చిన్నారులను కృష్ణయ్యలుగా, గోపమ్మలుగా తీర్చిదిద్ది ప్రతి ఇంట కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా చేసుకోవడం ఆనవాయితీ. చిట్టిపొట్టి చిన్నారులతో కృష్ణయ్య గోపిక వేషధారణలు వేయించి పిల్లల తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. చూపరులు సైతం బుల్లి కృష్ణయ్యలు, బుజ్జి గోపికలను చూసి ఆనంద పరవశులవుతున్నారు. చిన్నారి చిలిపి కృష్ణుడు గోవుల కాపరిగా, రాధా మనోహరుడిగా, గీతా ప్రబోధకుడిగా, ఇలా ఏ ప్రాయంలో ఎలా ఉండాలో కృష్ణతత్వం తెలియచేస్తుంది. 3 నెలల పసిప్రాయంలో పూతన మయోపాయంతో చిన్ని కృష్ణుని మట్టుపెట్టడానికి వచ్చి ఆ చిన్నారి పొన్నారి కన్నయ్య చేతిలోనే పూతన హతమైపోతోంది. అధికార గర్వంతో ఇంద్రుడు వర్ష బీభత్సాన్ని సృష్టిస్తే 7 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి రేపల్లెవాసులకు రక్షణ కల్పిస్తాడు. ఇంద్రుడి గర్వం అణుస్తాడు. గీతాబోధనను పరిశీలిస్తే సృష్టిలోని జ్ఞానాన్ని అంతా ఇచ్చిన మహానుభావుడిగా కృష్ణుడు కనిపిస్తాడు. కృతయుగవాసులు తపస్సులో తరించగా త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసి తరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అంతా తానే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేశాడు. వాడవాడలా కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. అయితే విశ్వవ్యాప్త జన్మాష్టమి వేడుకల నిర్వహణలో ఇస్కాన్ అగ్రభాగంలో నిలుస్తోంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ప్రభుపాద గురుదేవులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి. గురుదేవుల ఆజ్ఞానుసారం ప్రభుపాదులు కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. హరే కృష్ణ ఉద్యమంగా ఇస్కాన్ ప్రసిద్ధి పొందింది. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న కృష్ణ ప్రేమను మేల్కొల్పడం తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని ఇస్కాన్ ప్రతినిధులు చెబుతారు. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు కలకత్తాలో 1896లో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక తొలిసారి 1922లో ఈ మహానగరంలో ఆధ్యాత్మిక ఆచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిని కలిశారు.
11 పాటు ఆయన వద్ద శిష్యరికం చేసి 1950లో దీక్ష తీసుకున్నారు. సనాతన ధర్మంపై జరుగుతున్న అకారణ దాడికి, నిర్లక్ష్య వైఖరికి కలత చెందిన ప్రభుపాదులు గురుదేవుని ఆజ్ఞను తీసుకుని సనాతన ధర్మం పరిరక్షణకు ఉద్యుక్తులయ్యారు. బృందావనంలోని రాధా దామోదర మందిరంలో అతి నిరాడంబర జీవితాన్ని గడిపి 70 ఏళ్ల వయసులో భారత, భాగవత గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కృష్ణామృతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి తొలుత అమెరికా వెళ్లారు. కారు గ్యారేజీ పార్కుల్లో నివసిస్తూ అష్టకష్టాలు ఎదుర్కొని సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడ్డారు. 1966లో అమెరికా న్యూయార్క్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థను స్థాపించారు. 10 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచ పర్యటన చేసి సనాతన ధర్మం, మానవుని జీవిత విధానం గురించి బోధనలు చేశారు. అమెరికా వర్జీనియాలో 4000 ఎకరాల విస్తీర్ణంలో నూతన బృందావనం పేరిట గురుకుల పాఠశాల, ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. 10 ఎకరాల స్థలంలో సువర్ణ భరితంగా సుందర సువర్ణ శ్రీ రాధాకృష్ణ మందిరం నిర్మించారు. అమెరికాలో 80, యూరప్లో 40, రష్యాలో 70కి పైగా ఇస్కాన్ దేవస్థానాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కృష్ణ మందిరాలు నిర్మించారు. 1977 నవంబర్ 14న యూపీ కృష్ణాస్థాన మధుర బృందావనంలో ప్రభుపాదులు శ్రీకృష్ణ భగవత్ రాజ్యానికి చేరుకున్నారు. కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్గా తీర్చిదిద్దిన ప్రభుపాదులను జన్మాష్టమి సందర్భంగా స్మరించుకోవడం ప్రతి భగవద్భక్తుని కర్తవ్యం.